సో ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తున్నారు కదా. బట్ ఈ సర్వే రిపోర్ట్ వచ్చేసరికి ఎలక్షన్స్ అనమాట. వీళ్ళు టోటల్ వచ్చేసరికి చాలా డిస్క్రిప్టివ్గా ఇచ్చారు ఈ సర్వే రిపోర్ట్. చూద్దాము. టోటల్ శాంపిల్స్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వీళ్ళు తీసుకుంది 92,750. బట్ ఈ శాంపిల్స్ డ్యూరేషన్ కూడా ఇచ్చారు, ఎప్పటి నుండి ఎప్పటికి తీసుకునేది అనేది. ఈ సర్వే టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15th April 2024 నుండి 6th May 2024 వరకు ఇచ్చారు. బట్ ఓట్ షేర్ ఏ పార్టీకి ఎంత అనేది చూద్దాం. అదర్స్ 3.34% అయితే, ఐఎన్సీ అంటే కాంగ్రెస్ 1.08%, టీడీపీ ప్లస్ అంటే టీడీపీ, బీజేపీ, జనసేనకు వచ్చేసరికి 46.12%, వైఎస్ఆర్సీపీకి 49.46% ఇచ్చారనమాట. బట్ దీని ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి సీట్లు చూద్దాం. బట్ వీళ్ళు రీజియన్ వైజ్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఉత్తరాంధ్ర ఓవరాల్గా వచ్చేసరికి 34 సీట్లు ఉంటే, టీడీపీ ప్లస్ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 11 సీట్లు ఇస్తే, వైఎస్ఆర్సీపీకి 20 సీట్లు ఇచ్చారు. క్లోజ్ కంటెస్టెంట్ 3 ఇచ్చారు. తర్వాత కోస్టల్ ఆంధ్రాలో ఓవరాల్గా 89 సీట్లు ఉంటే, టీడీపీ ప్లస్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 27 సీట్లు, వైఎస్ఆర్సీపీ 52 సీట్లు, క్లోజ్ కంటెస్టెంట్ 10. తర్వాత 3 రాయలసీమ రీజియన్ చూస్తే ఓవరాల్గా 52 సీట్లు ఉంటే, టీడీపీ 2 సీట్లు, వైఎస్ఆర్సీపీ 47 అంటే టీడీపీ ప్లస్ అంటే కూటమికి 2 వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 47, క్లోజ్ ఫైట్ వచ్చేసరికి 3. సో లాస్ట్ టైం లాగా రాయలసీమలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అనేది ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు టోటల్ శాంపిల్స్ 92,750 తీసుకున్నారు కదా. ఈసారి ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ 1.08%తో 0 సీట్లు అయితే, టీడీపీ ప్లస్ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46.12%తో 51 సీట్లు, తర్వాత వైఎస్ఆర్సీపీకి 49.46%తో 124 సీట్లు వచ్చింది అనేది ఇచ్చారు. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2/3 మెజారిటీతో మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర సీఎం అవుతారని ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చారనమాట. బట్ చాలా డిస్క్రిప్టివ్గా మెన్షన్ చేశారు రిపోర్ట్ అయితే.